దేవుడి పరిశుద్ధ నామమునకు వందనములు. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. సజీవ వాహిని వారు నిర్వహించు కాన్కరర్స్ నో మోర్ చైన్స్ యూత్ మీటింగ్కి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో మాతో పాటు జాయిన్ అయిన మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే యూట్యూబ్ ద్వారా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఇచ్చిన ఈ అద్భుత సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రార్థనతో మనం ఈ ప్రేయర్ మీటింగ్ని స్టార్ట్ చేసుకున్నాము. ప్రేమ కనికరము కలిగిన నా ప్రియాపల్లొక ప్రాజ నీ ఘనమైన నామంకి లెక్కలేని కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు వందనాలను తెలియజేస్తున్నానయ్యా. దేవా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటికి ప్రభు ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవరాజా, గత కాలం అంతా తండ్రి నీ నీడలో కాపాడిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవరాజా, ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చిన దేవ, మాకు దయాకిరీటంగా దయచేసిన దేవా నీకే స్తుతి స్తోత్రాలను చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో దేవ, యూత్ మీటింగ్ ద్వారా దేవరాజా మేమందరము తన రక్షణని సన్నిధిలో కూడుకునే కృపను మాకు అనుగ్రహించిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవరాజా, మరి ప్రేయర్ మీటింగ్ అంతట్లో ప్రభా మన తన ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవరాజా అంతం వరకు నీవే తోడుగా ఉండి నీవే నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవరాజా, వర్షిప్ చేయబోతున్న సిస్టర్ని నీవే అభిషేకించండి దేవా. అదే రీతిగా ప్రభా మరి వాక్య సందేశాన్ని అందించబోతున్న అన్నగారిని కూడా పరిశుద్ధాత్మదేవ నీ పరిశుద్ధాత్మ అభిషేకం అన్నపైన కుమ్మరించి దేవరాజా ఈ వాక్యాన్ని దేవరాజా మా అందరికీ తనని వినిపించమని, ఈ స్వరాన్ని మా అందరికీ వినిపించమని, విని లోబడి దేవరాజా నీతో జీవించే కృపని మా అందరికీ అనుగ్రహించమని ఈ సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ సమయంలో వర్షిప్లో మనల్ని ముందుకు నడిపించడానికి మన మధ్యలో సిస్టర్ మర్సీ గారు ఉన్నారు. సో ఈ సమయాన్ని వారికి అందజేస్తున్నాను. మర్సీ సిస్టర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి నూతన సంవత్సరంలో మనము ఎంటర్ అయ్యాము. అందరము దేవుడు చేసిన గొప్ప కార్యాలని బట్టి స్తుతులు చెల్లిస్తూ నూతన పరిచయము దేవా అనే పాట పాడుకుంటూ దేవుని మైపరుచుకుందాం.
మరి యొక్క పాటతో దేవుని ఆరాధించుకుందాము. ఆశ్చర్య తేరే జగమే ఇతనే. మరి ఈసే ఆశ్చర్యకార్యుడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడని ఆరాధిద్దాం.
ఎంతో చక్కగా మనని వర్షిప్లోనికి నడిపించిన సిస్టర్ మర్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చామండి. అదే వాక్య సందేశము. ఈ దినము మనకి వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యలో జాషువా పవన్ గారు ఉన్నారు. బ్రదర్ జాషువా పవన్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అందజేస్తున్నాను. బ్రదర్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. కాంక్రెస్ యూత్ మీటింగ్లో వాక్యం పంచుకునే అవకాశం ఇచ్చిన సజీవవాహిని టీం వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మనం ఒక నూతనమైన సంవత్సరము, ఒక చక్కటి వాతావరణంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి యవన కాలంలో ఉన్నప్పుడు, ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో శోధనలు, ఆటంకాలు, అడ్డులు, అది పరిస్థితులు బట్టే కానీ, అపవాది కుయుక్తులుగా కానీ ఎన్నో విధాలుగా రావచ్చు. కానీ వాటికి మించిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన బలమైన హస్తం మనకు తోడుగా ఉన్నది. ఆయన ప్రతి పరిస్థితిలో నీకు అత్యధిక విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో మనం ఒక బలమైన తీర్మానంలోనికి వచ్చే వారంగా ఉండాలి. గడిచిన కాలం అంతా దేవుడు నిన్ను కాపాడాడు. గడిచిన కాలం అంతా దేవుడు ఎంతో సాక్ష్యముతో దేవుడు నిన్ను నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఇక ముందును కూడా ఒక నూతనమైన బలముతో, అభిషేకముతో నిన్ను, ఈ మాటలు వింటున్న మనందరినీ కూడా నడిపించును గాక. సో ఈ యొక్క యాత్రా జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు కలుగుతున్నటువంటి ఆటంకాలు, కొన్ని అనుభవాలు, చెరసాల అనుభవాలు, వీటన్నిటి నుంచి ఎలా మనము అధిగమించాలో ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. సో ఏది ఏమైనాను సరే, మన నిరీక్షణను, మన విశ్వాసమును మనము వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. కరెక్టే, వదలటానికి నువ్వు ఇష్టపడటం లేదు, కానీ ఆ పరిస్థితి అలా ఉంది, అంత ఇబ్బందికరమైన స్థితి అలా ఉంది. కానీ ఈ రాత్రి కాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి మించిన బలమైన శక్తిమంతుడు, శ్రీమంతుడు నీ తోడుగా ఉన్నాడు. నిన్ను అత్యధిక విజయముతో ఆయన బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో కూడా మనం చూస్తే భక్తుల విషయంలో, విశ్వాసుల విషయంలో వారు దేవుని పనికి పూనుకొని ఉన్నప్పుడు, దేవుని పనిని వారు బలంగా జరిగిస్తున్నప్పుడే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు. సో అలాగనే చక్కటి ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితిలో నేను ఉండాలి అనుకున్నప్పుడే రకరకాల శోధనలు రావచ్చేమో. కానీ మన ఫోకస్ వాటి మీదుగా ఉండకుండా ప్రతిరోజు ఆయనతో అంటుకట్టబడిన అనుభవం కనుక మనకున్నట్లయితే వాటన్నిటి నుంచి మనము తప్పించబడే వారంగా ఉంటాం. విజయవంతులముగా మనం బయటికి రాగలుగుతాం. ఆ సాక్షి జీవితాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ఆమేన్. సో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూస్తే మనకి పౌలు అగుపడుతూ ఉంటాడు. అక్కడ ఆ ప్రాంతానికి వచ్చి బలమైన పరిచర్యను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉన్నాడు. అయితే ఆ టైంలోనే మరి పౌలును అక్కడ చూస్తే మనము అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 22వ వచనం చూస్తే, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. ఈ కాంటెక్స్ట్, ఈ వాక్యం మనందరికీ పరిచయమే. అయితే వారు ఒక పనిలో ముందుకెళ్తా ఉన్నారు. అది వారి సొంత పని కాదు, అది దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప మిషన్, దేవుడు వారి మీద పెట్టిన బాధ్యత. దేవుడి పనిలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుడు పనిలో ముందుకెళ్తున్నప్పుడే వారికి ఎన్నో ఇబ్బంది, ఎంతో ఆటంకము వారికి ఎదురవుతా ఉన్నది. చాలా దెబ్బలు అంట. అందరూ దొమ్మిగా మీద పడిపోయి ఉన్నారు. కొట్టిన తర్వాత వారిని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. ఏంటి చెరసాల? చెరసాల మనల్ని ఏం చేస్తుంది? చెరసాల అనేది విశ్వాసములో ముందుకు వెళ్లకుండా ఆపేది, నిన్ను అక్కడే స్ట్రక్ అయిపోయేలాగా చేసేది, ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా చేసేది చెరసాల అనుభవం. చెరసాల ఇంకేం చేస్తుందండి అంటే నిన్ను ఒంటరి చేసేస్తుంది. నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. ఒక రకమైనటువంటి కృంగుదలలో
చీకటి అనుభవంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ చెరసాల. అయితే ఈ రాత్రి కాలము ప్రభు ప్రవచన రీతిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఇట్టి అనుభవంలో ఉన్నారో దేవుడు వారిని ఆ అనుభవములో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు బయటికి రాబోతూ ఉన్నావు. నిన్ను దేవుడు బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉండటము దేవుడికి ఇష్టం లేదు. నా జీవితం ఇలాగనే ఉంటుందేమో, నా పరిస్థితి ఇలాగనే ఉంటుందేమో, దేవుడు దాన్ని నాకు ఇది నిర్ణయించి ఉన్నాడేమో. నో. ఒకవేళ ఆ పరిస్థితి దేవుడు ఎలో చేసినా దేవుడు నిన్ను మాత్రం ఎక్కువ కాలం అక్కడ ఉంచే దేవుడు కాదు. దేవుడు నిన్న అందులో నుంచి గొప్ప సాక్ష్యంతో బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో చెరసాల నేను సపరేట్ చేసేస్తుంది, నేను ఒంటరి చేసేస్తుంది, ఒకటి చీకటి అనుభవాన్ని కలగజేస్తూ ఉంటుంది, కృంగుదలని కలగజేస్తూ ఉంటుంది. నేను ఇక విస్తరించలేనేమో, నేను ఆశీర్వదించబడలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అనే స్ట్రక్ అయిపోయే అనుభవం చెరసాల కలగజేస్తూ ఉంది. సో వీరు ఎంతో బలముగా పరిచర్లో ముందుకెళ్తా ఉన్నారు. అయితే వారందరూ దుమ్మిగా పడిపోయి వారిని ఆ చెరసాలలో వారిని పెట్టేశారు. ఎన్నో దెబ్బలు కొట్టారు. అన్ని దెబ్బలు వారు తిన్నను, అంత బాధ వారు అనుభవిస్తున్నను, ఆ చెరసాల గోడలు, ఆ చెరసాల సంఖ్యలు వారిని ఇబ్బంది గురి చేస్తున్నను, వారు మాత్రం వాటిని బట్టి రెస్పాండ్ అవ్వటం లేదు. వాటిని బట్టి వారి విశ్వాసము కదల్చబడటం లేదు. వారి విశ్వాసము ఒక స్టాండర్డ్లో ఉన్నది. వారి ఆత్మీయ స్థితి ఆరోగ్యంగా ఉన్నది. శరీరానికి దెబ్బలు తగులుతూ ఉన్నాయేమో, కానీ ఆత్మీయ స్థితిని వారు ఎన్నడూ కూడా వారు కోల్పోతున్నటువంటి వారుగా లేరు. ఆ స్థితిలో ఉండి దేవునికి కీర్తనలు పాడుచూ ఉన్నారంట. ఆ స్థితిలో ఉండి దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. వారు ఎప్పుడైతే ఆ యొక్క వాతావరణాన్ని, ఆ సంఖ్యల మధ్య, ఆ జైలు గోడల మధ్య ఎప్పుడైతే ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం ప్రారంభించి ఉన్నారో మనందరికీ తెలుసు. ఆ యొక్క మహాభూకంపము కలగటం, చెరసాల పునాదులు వనకటం, ఆ జైలు ద్వారాలన్నీ కూడా తెరవబడటం, వీరి సంఖ్యలు ఊడిపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు జరిగించిన దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యాలు చేయగలుగుతాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు అట్టి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అనుభవం నీకు లేకపోవచ్చేమో, కానీ స్పిరిచువల్గా నువ్వు ఏదైనా బౌండరీలో ఉన్నావేమో, ఏదైనా కాడి కింద ఉన్నావేమో, ఏదైనా సంఖ్యలు నిన్ను పట్టేస్తూ ఉన్నాయేమో, నీ అడుగులు ముందుకు పడటం లేదేమో, ఎక్కువగా ఆలోచించలేకపోతూ ఉన్నావేమో, నీవు దర్శనము కోల్పోయిన వాడుగా ఉన్నావేమో. కానీ ఈ రాత్రికాలం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. నీవు నీ విశ్వాసములో నీవు ముందుకు వెళ్ళేవాడుగానే ఉండాలి. కీప్ గోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. నువ్వెప్పుడైతే ముందుకు వెళ్ళటానికి తీర్మానం తీసుకుంటావో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆమేన్. సో దేవుని వాక్యము ఎక్కడికైనా రావటానికి సిద్ధంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని, దేవునిని రాకుండా ఆపేది ఏ చెరసాల లేదు, ఏ సంఖ్యలు లేవు, ఏ గోడలు కూడా ఆయన యొక్క మాటలు ఆపలేవు, ఆయన సన్నిధిని ఆపలేదు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసి ఆయన కొరకు కనిపెట్టు, ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన కొనియాడు, ఆయన ఆహ్వానించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు అక్కడ ప్రత్యక్షం అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సన్నిధి నీ మధ్య ప్రత్యక్షమైనదా, నీ చుట్టూ ఉన్న గోడలు బద్దలైపోతాయి, నీ ఎదుట ఉన్నటువంటి ద్వారాలు తెరవబడతాయి, నిన్ను బాధించే సంఖ్యలు ఊడిపోతాయి. అటువంటి దేవుడు మన దేవుడు. సో దేవుడు నిన్ను ముందుకి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను స్ట్రక్ అయిపోయానని నువ్వు అనుకోవద్దు. ప్రార్థించు, దేవుడిని అడుగు. దేవుడు నీ మధ్య తన వాక్కుని ప్రత్యక్షపరచడానికి, తన వాగ్దానాన్ని నీకు పంపటానికి, తన సన్నిధిని నీ మధ్య ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో మరొక అద్భుతమైన సందర్భం మనకు అగుపడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం
మొదటి నుంచి చూద్దాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా, ప్రవక్త అయిన ఇర్మియా ఇంకా చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండగా, స్టిల్ ఆయన ఎక్కడున్నాడండి అంటే ప్రాకారముల మధ్యలో. ఎలాంటి ప్రాకారం అది? చెరసాల ప్రాకారం ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించువాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గ్లోరీ టు గాడ్. ఎంత బలమైన మాటలో చూడండి. ఇంకా చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండగానే, ఇంకా బాధలో ఉండగానే, ఇంకా శ్రమలో ఉండగానే, ఇంకా కష్టములో ఉండగానే దేవుడి వాక్కు రెండవసారి ప్రత్యక్షమైనది అంట. ఈరోజు ఇంకా నీవు ఆ చేదు అనుభవంలో ఉన్నావా? ఇంకా నువ్వు ఆ చీకటి అనుభవంలో ఉన్నావా? దేవుని వాక్కు నీ చెరసాల ప్రాకారములో ప్రత్యక్షమవటానికి సిద్ధముగా ఉన్నది. అది ఇప్పుడే జరుగుతూ ఉన్నది. ఆయన వాక్కు ప్రత్యక్షమై తెలియచేస్తున్న మాట చూడండి, మాట నెరవేర్చు యెహోవా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మాట నెరవేర్చు యెహోవా. మనుషుల మాటలు అవి మొదట నమ్మకంగా ఉండొచ్చేమో కానీ తర్వాత అది నెరవేర్పులోనికి రాకపోవచ్చేమో. వారు అబద్ధమాడచ్చేమో, వారు వెనక్కి తీసుకోవచ్చేమో. కానీ నీ దేవుని మాటలు, ఆయన ఒక్కసారి నీ విషయమై ఆయన మాట్లాడి ఉన్నాడా, ఆ మాట తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చు దేవుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఏ మాట అయితే ఆయన నీకు ఇచ్చి ఉన్నాడో, ఏ వాగ్దానం అయితే ఆయన నీకు ఇచ్చి ఉన్నాడో, ఆ మాట నేను నెరవేర్చడానికి సమర్థుడు అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఇంకా దేని విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవాలి? ఇంకా నువ్వు దేని విషయాన్ని బట్టి నువ్వు బాధపడాలి? ఇంకా నువ్వు దేని విషయాన్ని బట్టి నువ్వు ఏడవాలి? నో, ప్రభువుని బట్టి నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన నీ ప్రతి చెరసాల ప్రాకారమును బద్దలు చేసే దేవుడుగా ఉన్నాడు. నీ సంఖ్యలను ఊడదీసే దేవుడుగా ఉన్నాడు. అత్యధిక విజయముతో దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యు ఆర్ మోర్ దాన్ కాంకరర్. దేవుని కృప మన మీద ఉన్నది. హల్లెలూయా. సో నీ ఈ యొక్క విశ్వాస యాత్రలో నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. నువ్వు స్ట్రక్ అయిపోయి ఉండటానికి వీల్లేదు. కీప్ మూవ్. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు ముందుకి సాగిపోయేవానిగానే ఉండాలి. చెరసాల ప్రాకారంలో ఇంకా ఉండి ఉండగా దేవుడి మాటలు అక్కడికి వస్తూ ఉన్నాయి. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. స్థిరపరచటానికి, దాన్ని నిర్మించటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బిల్డ్ చేయటానికి, నిన్ను ఎస్టాబ్లిష్ చేయటానికి దేవుడు కోరుతూ ఉన్నాడు. అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టం, ఆ టెంప్టేషన్, ఆ శోధన, ఆ బలహీనత, మేబీ అది అపవాది ప్లాన్ ఏమో. కానీ మన దేవుడు ఆ అపవాది ప్లాన్స్ అన్నిటిని కూడా నిరర్ధకము చేసి తన ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చే తండ్రిగా ఉన్నాడు. ఆయన తన మాటలు నీ కొరకు పంపి వాటిని నెరవేర్చి వాటిని స్థిరపరిచి నిర్మించు దేవుడు అంట మన దేవుడు. అందుకే 33:3 అంటాడు, మనకి బాగా పరిచయం అన్నమాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. ఆమేన్. చెరసాల ప్రాకారంలో ఉన్నాడు. ఏమి ఎగబడటం లేదు. గోడలు, చీకటి,
సంఖ్యలు. కానీ ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టము, నాకు మొరపెట్టము. హల్లెలూయా. సో మన ప్రార్థన జీవితం అనేది ఆగిపోకూడదు. ఏంటి ప్రార్థన? దేవుడితో ఒక బలమైన సహవాసం, ఒక బలమైన ఇంటిమసీ. ఆ సంబంధంలోనికి, ఆ బంధంలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. సో ఇప్పటి వరకు ఎన్నో వాటి వైపు మనం చూసామేమో, ఎన్నో ఆప్షన్స్ నీకు అగపడుతూ ఉన్నాయేమో, ఎంతోమంది మనుషుల వైపు చూసి ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. ఆ మనుషులు నీకు రెస్పాండ్ అవ్వటం లేదేమో, నువ్వు ప్రయత్నించినటువంటి ఆ పరిస్థితులు నీకు రెస్పాండ్ అవ్వటం లేదేమో, కానీ మన దేవుడు తప్పకుండా మన మాటలకి, మన మనవులకి, మన ప్రార్థనలకి చెవియొగ్గే దేవుడుగా ఉన్నాడు. తన చెయ్యి చాపి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన ఒక్కసారి నీకు ఉత్తరం ఇచ్చాడా? నీతో మాట్లాడి ఉన్నాడా? నిన్ను దర్శించి ఉన్నాడా? నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. ఆ బయట పరిస్థితులన్నీ మార్చడానికన్నా ముందు దేవుడు నీ అంతరంగంలో ఒక గొప్ప ఆదరణ, గొప్ప మార్పు, గొప్ప ధైర్యం నీలో దయచేస్తుంటాడు. నీలో, నీ ఆలోచనలో, నీ మనస్సులో, నీ ఆత్మలో ఈ మార్పు కలిగినదా? విశ్వాసంతో నువ్వు బలపడినావా? బయట అన్నీ కూడా దేవుడు చక్కబరచగలుగుతాడు. అవి నీకు చాలా సింపుల్ అయిపోతా ఉంటాయి. వాటి విషయమై నువ్వు ఇంకా గాబరపడవు, వాటి విషయమై ఇంకా నువ్వు కంగారు పడవు. నువ్వు ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతావు. అందుకే అంతరంగ పురుషుని యందు బలము కలిగి అనే మాట మనకి వినబడుతుంది. హల్లెలూయా. అంతరంగ పురుషుని యందు మనం దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో డే బై డే మనలో ఒక నూతనమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. ఆత్మీయంగా మనం వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో మీరు సౌఖ్యముగా ఉండెదరు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఆత్మలో వర్ధిల్లటానికి నువ్వు విశ్వాసంతో ముందుకు సాగేవాడిగానే ఉండాలి. డోంట్ స్టాప్ యువర్ జర్నీ. యేసుతో ఈ జర్నీని నువ్వు ఆపేవాడిగా ఉండకూడదు. యేసుతో సంబంధం ఎన్నడూ కూడా వీక్ అవ్వకూడదు. యేసుతో నువ్వు కలిగి ఉన్న సంబంధం ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి. వాక్యముతో నువ్వు పెనవేసుకున్న అనుభవములోనికి రావాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ప్రభు చెరసాల ప్రాకారంలో ప్రవక్త యెరెమీయా ఉండగానే మాట్లాడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను, బంధకములో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి అంటూ ఉన్నాడు. అంటే మీ కోటలో మరలా ప్రవేశించుడి అంటే వారు ఒకప్పుడు ఉన్నటువంటి కోట కాస్త అది చెరసాలగా మారిపోయినది, అది ఇబ్బందికరంగా మారిపోయినది, అది వారిని భయంకరమైనటువంటి అనుభవములోనికి తీసుకువెళ్ళినది. బంధకములో పడియుండియు
నిరీక్షణ గలవారులారా. అంటే విరిగిపోయిన వారు, నలగగొట్టబడుతున్న వారు, పట్టబడిన వారు, వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటండి అంటే, నా దేవుడు తప్పకుండా నన్ను ఈ సంఖ్యల నుంచి, ఈ చెర నుంచి, ఈ గోతి నుంచి, ఈ యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించగలుగుతాడు అనే ఒక శుభకరమైన నిరీక్షణను, ఒక ఎక్స్పెక్టేషన్ని వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మన దేవుడు సదాకాలం మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వీరిలో ఒక నిరీక్షణ ఉన్నది. ఒకరోజు నా దేవుడు ఈ బంధకాలన్నింటినీ తెంచి నన్ను తిరిగి ఆ కోటలోనికి ప్రవేశపెట్టే దేవుడిగా ఉన్నాడు అనే నిరీక్షణలో వీరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఎప్పుడు ఈ ఆలోచన రాకూడదు, నా దేవుడు మర్చిపోయి ఉన్నాడేమో, నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా తలరాత ఇంతేనేమో అని మనం ఎన్నడూ కూడా అనుకునే వారంగా ఉండకూడదు. మన విషయమే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కలిగి ఉండే నిరీక్షణ ఆ విధంగా ఉండాలి. వీటన్నిటి నుంచి నేను బయటికి రాబోతా ఉన్నాను. వీటన్నిటిని దేవుడు నా జీవితంలో లయపరచబోతా ఉన్నాడు. వీటన్నిటి మీద నా దేవుడు నాకు అద్భుతమైన విజయము ఇవ్వబోతా ఉన్నాడు. ఇది ఏది నన్ను ఆపలేదు, ఇది ఏది కూడా నన్ను ఆటంకపరచలేదు అనే నిరీక్షణ అంట వీరు కలిగి ఉన్నారట. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా. ఈరోజు ఈ నిరీక్షణ మనము కలిగి ఉందామా? ఈరోజు ఏ చెరసాలు నిన్ను పట్టుకొని ఉన్నది? ఏ బంధకాలు నిన్ను పట్టుకొని ఉన్నాయి? ఏ కాడి, ఏ భారము నీ మీద ఇబ్బందికరంగా, శ్రమగా ఉన్నది? ఈరోజు నీకు చెప్పగలగాలి, నీ దేవుడితో నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు ఇందులో నుంచి బయటికి నన్ను నడిపించబోతా ఉన్నాడు, నన్ను విడిపించబోతా ఉన్నాడు. మై గాడ్ ఈజ్ ఎ రిడీమర్. నన్ను విమోచించు దేవుడు మన దేవుడు, అందులోనే ఉంచే దేవుడు కాదు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, ఆ విరిగిపోయిన స్థితి, ఆ నలిగిపోయిన స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుడి చేతిలోనే ఉన్నావా? ఆ విరిగిపోయిన, నలిగిపోయిన స్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగానే ఉన్నాడు. ఒకవేళ విరిగిపోయి, నలిగిపోయి ఉండి నీవు దేవుడి చేతిలో కనుక లేకపోతే మన చాప్టర్ క్లోజ్ అవుతూ ఉంటుంది. కానీ దేవుడి చేతిలో ఉండి కనుక నీవు శ్రమను అనుభవిస్తున్నావా? దేవుడి చేతిలో ఉండి కూడా నీవు ఈ బాధను అనుభవిస్తున్నావా? దేవుడి చేతిలో ఉండి కూడా ఈ బంధకాలను అనుభవిస్తున్నావా? దేవుడు దాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. రెండింతల మేలులు దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు తెలియచేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథంలోనే మనం చూస్తే ఒక కుమ్మరి జిగటమనును తీసుకొని ఆ యొక్క కుండగా చేస్తున్నప్పుడు అది అతని చేతిలో అంట పగిలిపోతుందంట. తిరిగి ఆ జిగటమనును దేవుడు తన యుక్తముగా మరొక పాత్రగా దేవుడు తయారు చేసే దేవుడుగా ఉన్నాడు. ఇది విరిగిపోయినది, ఇది పాడైపోయినది, ఇది నిలవడము లేదు అని చెప్పేసి, ఇది పనికిరాని పాత్రగా ఉందని చెప్పేసి ఆయన త్రోసివేసే దేవుడు కాదు, దాన్ని పక్కన పెట్టేసే దేవుడు కాదు. ఆ పాత్రను మహిమగల ఘటముగా మార్చు దేవుడుగా ఉన్నాడు. ఆ పాత్రను మహిమతో నింపే దేవుడుగా ఉన్నాడు. ఆ పాత్రను దేవుడు నిండి పొంగి పొరలే పాత్రగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అందుకే ప్రవక్త అయిన ఇర్మియాతో అంటూ ఉన్నాడు, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ జరుగుతున్నది చూడు, నేను ఆ విధంగా నా ప్రజలకి నేను చేయబోతున్నాను అన్నాడు. ఆ కుమ్మరి చేతిలో పాత్ర విరిగిపోయినప్పుడు తిరిగి కుమ్మర గనుక ఏ విధంగా అయితే నూతనమైన పాత్రగా నిర్మించాడో, దేవుడు నిన్ను ఈ సంవత్సరము ఒక నూతనమైన పాత్రగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. ఒక మహిమగల ఘటముగా దేవుడు నిన్ను నిర్మించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన మాటలు నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
హల్లెలూయా. సో నీకు ఆ స్థితి కలిగినప్పుడు దేవుని సన్నిధిలో నీ ముందుకు వెళ్తున్నాను, దేవుడి పని నేను జరిగిస్తూ ఉన్నాను, దేవుని కొరకు భారం కలిగి ఉన్నాను, అయినా నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం నువ్వు అనుకుంటున్నావా? దేవుడు దాన్ని బలమైన దీవెనగా, బలమైన అభిషేకముగా, బలమైన ఆశీర్వాదముగా దేవుడు దాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ రొట్టెలు, ఆ చేపలను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి పంచి పెట్టగా 12 గంపలు మిగిలిపోయాయి. అంటే దేవుని చేతిలో ఉండి మనం విరవబడుతూ ఉన్నామా? దేవుడు దాన్ని అనేక మందికి సాక్షులుగా ఉండటానికి దేవుడు గొప్ప కృపని మనకు చూపబోతా ఉన్నాడు. యోసేపు గురించి మనకు బాగా పరిచయం. జోసెఫ్కి ఒక అద్భుతమైన దర్శనము కలిగి ఉన్నాడు. కానీ సుమారు 13 సంవత్సరాలు భయంకరమైన వేదన, సంఖ్యల్లో ఆయన్ని బాధించాయి. గుంటలో పడిపోయి ఉన్నాడు, చెరసాల్లోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి ఒక అన్య దేశంలో రాజు వంటి స్థానంలో యోసేపును కూర్చోబెట్టి ఉన్నాడు. దావీదు దేవుడి నుంచి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం పొందుకున్నాడు. కానీ పరిగెత్తున్నవాడుగా ఉన్నాడు, గుహలలో దాక్కున్నవాడుగా ఉన్నాడు, కృంగిపోతున్నవాడుగా ఉన్నాడు. తన ప్రాణము ఎంతో బలహీనమైపోయి ఉన్నది. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు ఏర్పాటు చేసిన సింహాసనం మీద దావీదు ఉండి పరిపాలన జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ఏ అనుభవంలో ఉన్నావో నీవు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా ఆయన సన్నిధిలోనే ఉండటానికి ప్రయత్నం చేయి. ఏది ఏమైనా ఆయన మాటలు వినటానికి నీ చెవి అప్పగించు. నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. దేవుడు దాన్ని గొప్పగా, దీవెనకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నేను విరిగిపోయాను, నేను బంధింపబడి ఉన్నాను, నేను ఆగిపోయి ఉన్నాను, నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అని నువ్వు బాధపడని అవసరం లే. నీ దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ దేవుని వైపు చూడు, నీ దేవుని వైపు చూడు, ఆయనకి మొరపెట్టు, ఆయన సహాయము కోరు. తప్పకుండా నీ ఉన్న గుంటలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ సంఖ్యలను, ఆ చెరసాల ద్వారాలన్నిటిని కూడా దేవుడు తెరవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా మీరందరూ దేవుని యొక్క కృప చొప్పున ఒక నూతనమైన సీజన్లోనికి, ఒక బ్రేక్ త్రూలోనికి, ఒక ఆశీర్వాదములోనికి, ఒక అభిషేకములోనికి మీరు ప్రవేశించుదురుగాక. సో యేసుతో నువ్వు కలిగి ఉన్న సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. ఆ విశ్వాసములో నీవు ముందుకు సాగిపోయేవాడిగానే ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ మాటలను బట్టి ప్రభు మిమ్మల్ని బలపరిచి ఉన్నా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, సజీవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి కాలం అయ్యా నీ బిడ్డలందరిని బట్టి కూడా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు నా తండ్రి ఏ చెరసాల, ఏ ప్రాకారాల మధ్య, ఏ సంఖ్యలలో, ఏ బంధకాలతో అయ్యా ఎక్కడైతే నా తండ్రి అయ్యా స్ట్రక్ అయిపోయిన వారుగా ఉన్నారో, కృంగిపోతున్న వారుగా ఉన్నారు నా తండ్రి, ఈ రాత్రికాలం బిడ్డలందరి విషయమై నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా భక్తుడైన ఇర్మియా గురించి మాట్లాడి ఉన్నాం. అతడు చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా అయా మాట నెరవేర్చు యెహోవా అంటూ నా తండ్రి ప్రత్యక్షమయ్యావయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి ఆ విధంగా నీ బిడ్డల జీవితంలో, వారి హృదయాల్లో నీ మాటలను నా తండ్రి ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రాలు. ఆ మాటలు వారి జీవితంలో నెరవేర్చండి, స్థిరపరచండి, వారిని నిర్మించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పౌలు శిలులు గనక నా తండ్రి అక్కడ ఉండి అయ్యా ఇంకా అయ్యా నీ వైపు చూస్తూ నా తండ్రి వారు కీర్తనలు అయ్యా వారు పాడుతూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ ఉండగా ఎట్టి కార్యమైతే ఆనాడు జరిగించి ఉన్నావో
ఇదిగో నా తండ్రి నీ బిడ్డల మధ్య కూడా అటు కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా జకర్యా గ్రంథం నుంచి నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు, నీకు స్తోత్రాలు. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా అంటున్నావు లార్డ్. అయ్యా ఇంకా శ్రమలో ఉండి నా తండ్రి నా దేవుడు తప్పకుండా నన్ను విడిపించగలుగుతాడు అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఆశతో ఏ బిడ్డ అయితే ఉన్నారు నా తండ్రి వారందరి నా ప్రభువా నీవు వారి జీవితాలలో రెండింతల మేలును నువ్వు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. అయ్యా ప్రతి బిడ్డని దీవించండి ప్రభువా, బలపరచండి. వారి సమర్పణ కలిగిన వారుగా తమ ఆత్మీయ జీవితంలో ఇంకా కట్టబడుతూ బలపరచబడుతూ నీ కొరకు నా తండ్రి నిన్ను బట్టి సాగేవారుగానే ఉండాలి అని మా ప్రభు మా రక్షకుడిని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. విన్న వాక్యాన్ని మీ అందరి హృదయాలలో భద్రపరుచుకున్నారని మేము నమ్ముచున్నాము. సో చెప్పబడిన వాక్యాన్ని మన జీవితాలలో అన్వయించుకుంటూ మనని మనం సరిదిద్దుకుంటూ దేవునిలో ప్రతిదినం ఎదగాలని కోరుకుంటూ తిరిగి మనం కలుసుకునేంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.